అది మంచి ఎండాకాలం. ఒక పక్క సూర్యుడు బగబగమంటుంటే, ఇంకో పక్క ఆ వేడికి చిన్న చిన్న కాలువలు చెరువులు ఎండిపోతున్నాయి. పాపం చిన్న చిన్న జంతువులు పక్షులు అయితే వాటికి ఇల్లే దొరకడం లేదు. ఆ వేడి తట్టుకోలేక ఒక కాకి, బాబోయ్ ఏమి ఎండలు రా బాబు, గొంతు ఎండిపోతుంది. ఎన్ని నీళ్లు తాగినా సరిపోవడం లేదు. మళ్ళీ దాహంగా అనిపిస్తుంది. ఇప్పుడు నీళ్లు ఎక్కడ దొరుకుతాయో ఏమిటో. అలా నీటి కోసం తన ప్రయాణం మొదలుపెట్టింది. ఎగిరి ఎగిరి నా పని అయిపోయేలా ఉంది. ఎక్కడ గుక్కెడు నీళ్లు కూడా దొరకడం లేదు. ఈ ఎండ దెబ్బకి చిన్న చిన్న చెరువులు, గుంటలు కూడా ఎండిపోయాయి. అయ్యో దేవుడా, ఇప్పుడు నాకు నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? నీటి కోసం వెతుకుతున్న ఆ కాకికి ఒక బావి కనిపించింది. ఆహా, బావి, ఖచ్చితంగా నీళ్లు దొరుకుతాయి. పోయి హాయిగా తాగాలి అంటూ ఎంతో ఆశగా బావి దగ్గరికి వెళ్ళి, చుట్టుపక్కల అంతా వెతికింది. ఏందిది, నీళ్లు లేవు. తీరా చూస్తే ఒక్క చుక్క నీళ్లు కూడా కనిపించలేదు. ఇంత పెద్ద బావే ఎండిపోయింది. ఇంకా నాకు నీళ్లు ఏం దొరుకుతాయి? ఈరోజు నీళ్లు దొరక్కపోతే నా పని అయిపోయినట్టే. అంటూ అక్కడి నుండి వేరే చోటికి వెళ్తుండగా, ఆ కాకికి ఒక కుండ కనిపించింది. ఇదేంటి చిన్న కుండలా ఉంది? అంత పెద్ద బావిలోనే నీళ్లు లేవు, ఇంత చిన్న కుండలో ఉంటాయా? అయినా వెళ్ళి చూద్దాం. అలా ఆ కాకి కుండ మీద వాలింది. అబ్బా దేవుడా, చివరికి నీళ్లు కనిపించాయి. ఇందాక నుంచి నీళ్ల కోసం వెతుకుతుంటే ఎక్కడ దొరకలేదు, ఇప్పుడేమో గుక్కెడు నీళ్లు దొరికాయి కదా అనుకుంటే అవి కూడా అందడం లేదు. అయ్యో దేవుడా, ఈరోజు ఎలాగైనా ఈ నీళ్ళని తాగాలి. ఎలాగైనా సరే ఈ నీళ్ళని సాగాలని బాగా ఆలోచించడం మొదలుపెట్టింది. వెంటనే ఎగుర్కొంటూ వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాళ్లను తీసుకొచ్చి ఒక్కొక్కటిగా వేయడం మొదలుపెట్టింది. అలా ఆ కాకి ఒక్కొక్క రాయి వేస్తుండగా, ఆ నీళ్లు కొంచెం కొంచెం పైకి రావడం మొదలయ్యాయి. అలా కుండ నిండా నీళ్లు రావడంతో ఆ కాకి ఎంతో హాయిగా దాని దాహాన్ని తీర్చుకుంది. హమ్మయ్య, నా దాహం తీరింది. ఈరోజు ఈ నీళ్లే దొరక్కపోతే నేను చచ్చిపోయేవాడిని. అలా కాకి సమయస్ఫూర్తిని వాడి తన దాహాన్ని తీర్చుకుంది. మనం కూడా కష్టం వచ్చినప్పుడు అయ్యో అని బాధపడుతూ కూర్చోకూడదు. తెలివిగా ఆలోచించి ఆ కష్టం నుంచి బయటపడాలి. అలా కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.